వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా మా ఛానల్ ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. మరి ఈ రోజు మనము వార్త ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు పెట్టుకున్నారో సోషల్ మీడియా అర్థమవుతలేదు ప్రజలారా. అసలు వార్తలాగా మాట్లాడాలి, వార్తలాగా మాట్లాడతలేరు. చూడండి ఎట్లా మాట్లాడుతుండో చిలక ప్రవీణ్. మల్లిగాడు వచ్చిండాడ. బూతులు, అన్ని బూతులు. ఇప్పుడు వీళ్ళు పని ఎట్లా చూస్తాయని తెలుసా? వీడు ఒకప్పుడు ఏం చేసిండు? బహుజనవాదం, అంబేద్కరిస్టుని. నేను ఒక వార్త చూసిన ప్రజలరా, అయినది గలీజ్ బూతులు. అసలు వాస్తవానికి చిలక ప్రవీణ్ మీద మన వార్త చేయొద్దు. ఎందుకు చేస్తున్నామంటే ఎవరైనా ఒక్కటే జర్నలిస్టే, మనం మర్యాద ఇవ్వాలి అందరినీ. గలీజ్ అంటే గలీజ్ మాటలు మాట్లాడు ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని మీకు వినిపిస్తా ప్రజలారా. ఇది ఎంత గలీజ్, చాలా బాధపడిన విషయం ఇది. ఇంత ముద్దలు ఉంటాయి, అట్లా కోచి పెట్టి కట్ చేసి నోట్లో పెట్టాలి. అంటే మాది గల మలాన్ని భాషలో చెప్పాలి. అదే మళ్ళీ పియ్యి ఉంటాయి మాది వాళ్ళు ఊరు చివరకు వాడకట్టు నుంచి ఇంత ముద్దలేస్తారు కొట్టుకుని తిని మంచిగా ఉంటాయి. పియ్యి గొద్దెలు ఇట్లా ఆ గొద్దెలను ఇట్లా క్యాటిల్ పెట్టి తిప్పుకోది మంచిగా నోట్లు వేసుకో తీయ ఉంటది. చూసారా ప్రజారా ఎంత గలీజ్ గా మాట్లాడుతుర్రు. చిలక ప్రవీణ్ ఫ్రెండ్ మీకు ఒకసారి మీకు చూపిస్తాను. ఇంత ముద్దలు ఉంటాయి, అట్లా కోచి పెట్టి కట్ చేసి నోట్లో పెట్టాలి. అంటే మాది గల మలాన్ని పియ్యి భాషలో చెప్పాలి. అదే మళ్ళీ పియ్యి ఉంటాయి మాది వాళ్ళు ఊరు చివరకు వాడకట్టు నుంచి ఇంత ముద్దలేస్తారు కొట్టుకుని తిని మంచిగా ఉంటాయి. పియ్యి గొద్దెలు ఇట్లా ఆ గొద్దెలను ఇట్లా క్యాటిల్ పెట్టి తిప్పుకోది మంచిగా నోట్లు వేసుకో తీయ ఉంటది. ఇది పరిస్థితి. ఇట్లాంటి సోషల్ మీడియా వార్తలు చెప్తుంటే సమాజం ఎటుపోతుంది, ఏంది అసలు ఏం జరుగుతుంది ప్రజలారా. ఇంత ఘోరంగా జిగజారిపోతే మనసులా లేకపోతే ఏంటిది అసలు. మీరు ఇంకా వార్తలు పెద్ద పెద్ద టీవీలు పెట్టుకొని ఛానల్ పెట్టుకొని స్టూడియో ఎవరి కోసం చేస్తున్నారు మీరు? ప్రజల కోసం చేయరా నాయన అంటే మీరు ఈ బూతులు ఏంది గలీజు బూతులు. తెల్లారి మోసెస్ పోతే మోసెస్ గురించి మాట్లాడు, ఇదేనా వార్త చేసేది? ప్రజలారా మీరే సమాధానం చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళకు వార్త చెప్పాలి. జనాల కోసం పనిచేసేది చెప్పండి, ప్రజల కోసం చేయండి. రాజకీయం కోసం ఇక్కడ అన్యాయం జరుగుతాయి, అన్యాయం గురించి మాట్లాడండి. ఇదేంది రేప్ కేసులు అవుతున్నాయి, కబ్జాలు అవుతున్నాయి. పోయిన గవర్నమెంట్ ఏం జరిగింది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమవుతుంది, దానిపైన మాట్లాడండి. ఇదేంది అసలు ఈ పనికిరాని వార్త ఏంది? ఇది వార్తనా? మళ్ళీ ఇందవా నాకు మంచిగా గలి అనిపిస్తుంది. ఇట్లాంటి మనసులు, ఇట్లాంటి కథలు ప్రజలారా ఒక్కటే చెప్పేది, నాకు దృష్టికి ఏదొస్తే అది మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ ప్రజలారా మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి.